సరే, బన్నువాడకి మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారు కదా, టిక్కల్ నియోజకవర్గం బన్నువాడ. సార్, మేము ఇది ఊర్లోకి ఎంట్రీ కాగానే రోడ్ల వ్యవస్థ కానీ ప్రతి ఒక్క ఇల్లు డాబా ఇల్లు అయి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి నీటి కొలను మేము అబ్జర్వ్ చేసాము. ప్రభుత్వం నుంచి సహకారం లేదంటే మీరు ఇది చేసి ఉండరు కదా, మీకు ప్రభుత్వం సహకారం ఎలా అంది? ప్రభుత్వం సహకారమే సార్. ఇది దువ్వాడ శ్రీని గారు సహకారం, జగనన్న గారి సహకారం. బిల్లైనవే లేదని పక్కన పెట్టండి, అది అవుతావే ఇంకో కాదు. మాకు ప్రస్తుతానికి ఇప్పుడు ఏవి లేవు. ఇవన్నీ కూడా మేము జగనన్న గారి దృష్టితో చేయడం జరిగింది. దువ్వాడ శ్రీని గారు అభిమానంతో. అర్థమైందా? మేము చేసి ఇంచుమించు నేను ఈ బన్నువాడ పంచాయతీకి 15 వర్కులు చేసి ఉంటాను. 15 సార్లు ఈ సీసీ రోడ్లు, డ్రైన్లు 15 వర్కులు చేసి ఉంటాను. ప్రతి గుడి దగ్గర ఇంకా వెంకటేశ్వర్ల గుడి ఉంది, అక్కడ చేసినాను. అదే అమ్మతల్లి గుడి అక్కడ చేసినాను. నంబాలపేటలో నాకు అమ్మతల్లి గుడి దగ్గర 5 లక్షల రూపాయలు వర్క్ చేసినాను. ఆ తర్వాతను మోదుగు వలసలోన ఒక చెరువులోని మెట్లు కట్టాను, రేవు కట్టాను. ఇంక 2 ఎస్సీ వీధులకి కూడా సీసీ రోడ్లు వేసినాను. అదే నంబాలపేటకి ఒక గ్యావిల్ రోడ్డు 8 లక్షలు చేయించాను. ఇంత ముందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో ఇవన్నీ అప్పుడు అవన్నీ ఇప్పుడు ఎలా చేస్తాను సార్ నేను? అప్పుడు లేక ఇవన్నీ చేయవలసి వచ్చింది. 40 సంవత్సరాల నుంచి వదిలేసిన పనులు ఇంకెన్నో బిట్లు కూడా అలా చేయవలసి వచ్చింది. అప్పుడు చేసిస్తే ఇప్పుడు మనం చేయలేం కదా, మనం చెప్పగలమా? అది ఇప్పుడు చేసినాం కాబట్టి ఆ దువ్వాడ శ్రీని గారు అభిమానంతో, గౌరవంతో, జగనన్న గారి మీద ఉన్ని ప్రేమ అభిమానంతో చేసినాం. కానీ అంతకంటే మరి ఇంకేట్లేదు సార్. ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పుడు ఆరోపిస్తున్నాయి జగన్ గారి మీద ఓన్లీ పథకాలు అన్నిటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెందుతున్నాయి, మిగతా పార్టీ వాళ్ళకి చెందట్లేదు. అది చాలా తప్పు సార్. అది పథకాలు వీళ్ళకి అందుతున్నవి వాళ్ళకి అందుతున్నవని ప్రజలకు అందడం లేదన్నది చాలా పొరపాటు, తప్పు. ఏ ఒక్కడు అందలేదని నా ఎదురు కాదు, మీ ఎదురు చెప్పనండి సార్. మీ దగ్గరికి వచ్చి చెప్పండి, మాకు ఈ పథకం అందడం లేదు, మాకు ఈ వైఎస్ఆర్ మేము కాదు తెలుగుదేశం వాళ్ళము, మాకు ఈ పథకం తీసేరని చెప్పండి సార్ ఒకసారి. అది ఏమి లేదు సార్. అది చాలా నీట్గా, చాలా గౌరవంగా అందుతుంది ప్రజలకు. అన్ని పథకాలు కూడా వాలంటీర్ ద్వారా, సర్పంచ్కి సంబంధం లేకంటే, సర్పంచ్ సైన్ లేకంటే కూడా అందుతుంది. అది యాజ్ ఏ మీరు గ్రామంలో ఉన్న ఒక వ్యక్తిగా చెప్పండి, చంద్రబాబు గారి హయాంలో ఇప్పుడు జగన్ గారి హయాంలో గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా, రెండింటికి తేడా అని అంటే మీరు ఏం చెప్తారు? అదే చెప్పినాను కదా సార్, 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఎంత అభివృద్ధి చేసినాడు. 5 ఏళ్ళు ఈయన పరిపాలించి ఈయన అభివృద్ధి చేసింది కూడా ప్రజలకు అందరికీ కనిపిస్తుంది సార్. పథకాలు అందుకుంటుంది, అందరూ అందుకుంటారు. ఈ పనులు కూడా అలాగే చేస్తున్నాం, ప్రతి ఊర్లో చేస్తున్నాం. నా ఒక్క ఊర్లో చేయలేదు, కొన్ని ఊర్లు కొద్ది చేసినారు. ఈ 27 పంచాయతీలలో కూడా అన్ని ఊర్లు కూడా మంచి బ్రహ్మాండం పనులు చేస్తున్నాం. అది కరోనా టైంలో ఎలా ఉపయోగపడింది సార్? కరోనా టైంలో ఒక దేవుడు సార్, దేవుడుగా చేసిన సేవలు చేసినారు. దేవుడికి మనం మొక్కితే ఎలాంటి వరం ఇస్తుందో అలాంటి సేవలు చేసినారు సార్. ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ను, ఈ ఆశా వర్కరు, వీళ్ళందరూ ఏఎన్ఎంలు ఇంటింటికి వచ్చి కూడా ఇది మా పంచాయతీ ద్వారా మేము బీసింగ్ కానీ ఏది కానీ అంతా కూడా బ్రహ్మాండం చేసినాం. అది నేను వైసీపీ అని చెప్పడం లేదు సార్, ఇది ఉన్న వాస్తవమైన మాట చెప్తాను నేను. అది చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా, అంటే నాకు తెలిసి ఈ పరంగా కూటమి చెంది, అంటే ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద పార్టీలు ఒక కూటమి చెంది వైఎస్ఆర్సీపీ మీద పోటీకి సిద్ధంగా ఉన్నాయి కదా. దీని వల్ల వచ్చే ఎన్నికల్లో ఏమన్నా నష్టం జరిగే అవకాశం ఉందా వైఎస్ఆర్సీపీకి? అలా అనుకోవడం, వాళ్ళు కూటమి చేస్తామని అనుకోవడమే మిగులుతుంది. కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి హాని జరగదు సార్, హాని జరగదు. ఆయన తప్పకుండా మళ్ళీ 150 సీట్లకి తప్పకుండా ఆయన గెలుస్తాడు సార్, అది నేను గ్యారంటీ చెప్తాను. ఇక్కడ కూడా మా దువ్వాడ శ్రీని గారు అతి తక్కువ ఓట్లు, అంటే నేను చెప్తాను 10,000 ఓట్లు తక్కువ మెజారిటీ లేకుండా గెలుస్తాడు సార్.
అది 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 కన్ఫర్మ్ సార్. అది మా దువ్వాడ శ్రీను గారు 10,000 ఓట్లు తక్కువ లేకుంటే మెజార్టీ మీద గెలుస్తాడు. నారా లోకేష్ గారు కంపల్సరీ మేము ఇప్పుడు అధికారంలోకి వస్తాము అనేసి ఇప్పుడైతే ఎవరైతే మాకు వ్యతిరేకంగా మాట్లాడారో, మాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లో రాసుకుంటున్నాను, నేను కంపల్సరీ వాళ్ళకి ప్రతీకారం తీర్చుకుంటాను అనేసి పేరు రాసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు కదా. చాలా తప్పుడు ప్రచారం సార్. ఎవరికి ఆయన చేస్తాడు? ఎవడే సార్ ఆయన ఏడ్ చేయగలడు? నీ పార్టీ అయితే నీ పార్టీకి, నా పార్టీకి ఓట్లు వేయండి నీ ప్రచారం చేయాలి. కానీ ఎవడికో ఏడ్ చేస్తున్నది నీవెవడో మాకు చేయడానికి. నీకున్న అధికారం ఏంటి? నువ్వే పథకాలు ఇస్తున్నావు? నీవు గ్రామ అభివృద్ధి ఏడ్ చేసినావు? ఎక్కడ ఏడ్ చేసినావు? నువ్వు ఎక్కడ ఏడ్ చేసినావు మాకు చెప్పు. ఇప్పుడు వచ్చి మాకు ఇప్పుడు వచ్చి చెప్పు, నువ్వు ఏడ్ చేస్తావు? నువ్వు ఎవరికి ఏడ్ చేస్తావు? ఎవరికి ఏడ్ చేయగలవు? ఎవరికైనా ఏటైనా చేయగలవు? ఏ గోల్ని అంత చేయగలవా నువ్వు? అలాంటి తప్పుడు ప్రచారం చేయడం చాలా తప్పు. అలాంటిది మానుకోవాలి ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది, నాకు 6 పథకాలు ప్రవేశపెట్టి మళ్ళీ వచ్చే రోజుల్లో నాకు అవకాశం ఇవ్వండి, ప్రజలకి ఇంకా మేలు చేస్తానంటున్నారు. అది ఎంతవరకు నమ్మొచ్చు? ఈ దొంగ మాటలందరూ ప్రజలకు అందరికీ తెలుసు సార్ ఇవి. Please subscribe .news.